ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. కుంభరాశి. కుంభరాశి వారికి జూలై మాసంలో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు గ్రహాల యొక్క గోచార స్థితిగతులను కనుక మనం గమనించినట్లయితే, ముఖ్యంగా కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక విషయాలలో కావచ్చు, ఉద్యోగ నష్టాల విషయంలో కావచ్చు, సమస్త ప్రయత్నాలలో కూడా ఆటంకాలు, విఘ్నాలు, ఇబ్బందులు, మోసాలు, అవమానాలు, అనుమానాలు, పెట్టుబడుల్లో నష్టాలు, అసలు కుటుంబంలో సరైనటువంటి స్థితిగతులు లేక, కుటుంబంలో వీరి కోరికలు నెరవేరక, కుటుంబంలో వాళ్ళు వీళ్ళకి విలువివ్వక, సంతానము కాస్త వీళ్ళని అవహేళన చేయడం, సంతానం వీరిని పట్టించుకోకపోవటం, ఆకస్మికంగా సంతానపరమైనటువంటి ధన నష్టాలు, గృహంలో తల్లికి కావచ్చు, లేకపోతే వీరికి ఉన్నటువంటి పిత్రార్జిత మాత్రార్జిత విషయాలలో కోర్టు కేసుల వలన కావచ్చు, విపరీతమైనటువంటి ఆర్థిక ధన నష్టాలన్నీ కుంభరాశి వారికి. సరే, ఏలినాటి శని ప్రభావం ఎట్లా ఉంటే, కుజుడు చతుర్థంలో ఈ నెల రోజులు ఉంటాడు. విద్యార్థులకి ప్రతిక్షణము ఏదో తెలియని ఆటంకాలు, విద్యలో వీరు అనుకున్నటువంటి ఏకాగ్రత ఉండకపోవటం, వీరు అనుకున్నటువంటి సంకల్పం ఉన్నతమైనటువంటి విద్యలకి సంబంధించి లేకపోవటం, వీరు అనుకున్నది వేరు, జరిగేది వేరు. చక్కగా మేము ఇట్లా చదువుకోవాలి, మేము ఇట్లా మంచి కెరీర్ సాధించాలి, కెరీర్ విషయంలో వీరు ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు. ఈ మాసంలో విద్య విషయంలో మేము చక్కగా మంచి విద్యని అభ్యసించి విదేశాలకు వెళ్ళాలి, మంచి జాబ్ చేయాలి, మంచి కెరీర్ ఉండాలి, సరే స్వదేశంలో ఉన్నా సరే మంచి ధనాన్ని సంపాదించాలి, ఒక మంచి వెహికల్ కొనాలి, మంచి వాహనం కొనాలి, మంచిగా వివాహం చేసుకోవాలి, ఇట్లా ఎన్నో రకాలు ఎవరికి తోచినవి వాళ్ళు వయసురీత్యా 20 ఏళ్ళ వరకు ఒకలా ఉంటుంది, 23 ఏళ్ళ నుంచి పెళ్లి గురించి ఆలోచనలు వస్తాయి. దాని తర్వాత సంతానం ఇక వయసుతో సంబంధం లేదండి. ఎందుకంటే వీరి యొక్క మానసిక స్థితే సంతానానికి ముఖ్య కారణం అవుతోంది. కాబట్టి సంతాన విషయంలో చాలామంది తప్పుడు అడుగులు వేస్తున్నారు. వేయకండి. వివాహం అయిందా, సృష్టి ధర్మాన్ని కోసమే భగవంతుడు మనకి జన్మనిచ్చాడు, వివాహం చేశాడు. వివాహ యోగమే ఒక అవయోగంగా తయారైంది ఈ రోజుల్లో. ఇక సంతానానికి మళ్ళీ కెరీర్కి లింకు పెట్టడం, మేము ఆనందంగా సుఖాలు అనుభవించాలి, ఆ ఊర్లు తిరగాలి, వ్యాపారంలో వృద్ధి కావాలి, ఉద్యోగంలో మేము సంపాదించుకొని ఇల్లు కట్టుకొని ఆ తర్వాత పెద్ద వెహికల్ కొనుక్కొని 10 మందికి మా ఇంట్లో మా అమ్మా నాన్నల్ని సెట్ చేసుకోవాలి, చెల్లికి పెళ్లి చేయాలి, తమ్ముడికి వివాహం చేయాలి. ఇవన్నీ పెట్టుకునే లోపల మీ వయసు కరిగిపోతుంది, మీకున్న కోరిక నశిస్తుంది, భార్యాభర్తల మధ్య అనురాగం కరువైపోతుంది, మీకున్న గ్రహస్థితుల్లో ఎన్నో లాజిక్గా మ్యాజిక్లు జరిగిపోయి మీకున్న దశలు అంతర్దశలు పూర్తిగా నిర్వీర్యమై వేరే దశలు వచ్చేసి సంతాన భాగ్యము లేనటువంటి దశలు వస్తే మీరేం చేస్తారండి? కాబట్టి సంతాన విషయంలో చాలా జాగ్రత్తలు పాటించండి. మీరు అనుకున్నప్పుడు సంతానం కాదు, గ్రహాలు అనుకున్నప్పుడు సంతానాన్ని పొందటమే మానవ ధ్యేయము, మానవ లక్ష్యం. మనం ఎంతసేపటికి కష్టపడటమే ఏ విషయంలోనైనా. ఒక ఉద్యోగం సాధించాలంటే నిత్యము ప్రతిపించాల్సిందే. వచ్చినప్పుడు వస్తుందిలే, నాలెడ్జ్ ఉంది, మనం ఎప్పుడు అడుగు పెడితే అప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు అప్లికేషన్ పెడితే అప్పుడు వస్తుంది. ఎందుకు వస్తుందండి? కష్టపడండి, పరితపించండి, లక్ష్యం పెట్టుకోండి. అసలు బాణం వేసామంటే ఉద్యోగం రావాల్సిందే. అలాంటి మొండి పట్టుదల ఉండాలి, అలాంటి ధైర్యం ఉండాలి, సాహసం ఉండాలి. అప్పుడే మీరు అనుకున్నది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అట్లాగే ప్రయాణాల యందు అభీష్టము కలుగుతుంది, ప్రయాణాల ద్వారా ధన నష్టము కలుగుతుంది. ఉద్యోగాదుల్లో కొంతమందికి ఆ మార్పులు చేర్పులు పూర్తిగా ఇబ్బందులు కలుగజేసే అవకాశాలు ఉన్నాయి. వివాహేతర సంబంధాలు కుంభరాశి వారికి అయితే కనుక మస్తు ఈ యొక్క నెలలో కనిపిస్తూ ఉంటాయి. శుక్రుడు సప్తమంలో కేతువుతో కలవటం, జన్మరాశిలో రాహుగ్రహ ప్రభావం. వీరి కోరికలు అచంచలంగా ఉంటాయి. భార్యాభర్తలు పూర్తిగా అడ్డదారులు ఎంచుకునే పరిస్థితులు ఎక్కువగా ఉండే వాళ్ళల్లో కుంభరాశి వారికి. పూర్వపు సత్సంబంధాలు, పూర్వం ఎక్కడో చదువుకునే రోజుల్లోనో, లేకపోతే ఏదైనా ఉద్యోగం చేసే రోజుల్లోనో, ప్రయాణాలకు సంబంధించిన రోజుల్లోనో ఎక్కడో అక్కడ వారికి ఉన్న సంబంధాలన్నీ కూడా ఇప్పుడే దాపరిస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్య. దాంతో వారిలో లేనిపోని కోరికలు ఎక్కువ అవుతూ ఉంటాయి. కొంతమందికి అయితే కనుక ప్రేమికులకి ప్రేమ యందు వైరాగ్యం కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శుక్రుడేమో భోగకారకుడు, కేతువేమో మోక్షకారకుడు. కానీ ఇక్కడ కేతువుతో కలిసి ఉన్నాడు, కానీ కుజదృష్టి పడుతోందే.
ఇక్కడ కేతుతో కలిస్తే లెక్క ప్రకారము ఈ భోగలాలస కారకుడు శుక్రుడు, లేకపోతే మోజెక్కువ, కామత్వం ఎక్కువ, వికారత్వం ఎక్కువ, ఇవన్నీ చెప్పక్కర్లేదండి. పూర్తిగా మోక్షత్వం అని చెప్పచ్చు. కానీ రపరపలాడించేటటువంటి కుజుడున్నాడు చూసారా, ఆయన శుక్రుడిని చూశాడంటే కామాన్ని, ఆవేశాన్ని పెంచుతూనే ఉంటాడు. ఇక ఆయన ఖాళీగా కూర్చోడు ఆయన. కాబట్టి కుంభరాశి వారు కంట్రోల్లో ఉండండి. కోరికలు కానీ, మీరు అనుకున్న సంకల్పాలు, పూర్వ పరిచయాలు ఏదన్నా కలిగినా కూడా ఎంతవరకు అంతవరకు ఉండండి. లేకపోతే భార్యాభర్తల మధ్య విపరీతమైన సెగలు కలుగుతాయి, విడిపోయే ప్రమాదాలు, దానివల్ల సంతానానికి కూడా ఎఫెక్ట్స్ కలిగే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే తల్లిదండ్రుల యొక్క ఆస్తి గురించి భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళు నెగిటివ్గా మాట్లాడటము, దాని ద్వారా కోర్టు కేసులు, దాని ద్వారా మీకు మానసిక ఒత్తిళ్ళు, టెన్షన్లు. అక్కడ కూడా పెట్టుబడులు, కొంతమంది పెట్టుబడులు పెట్టుంటారు, వారికి కూడా వ్యాపారంలో నష్టాలు. ఇట్లా ఆలోచనలు నశిస్తాయి. సత్ప్రవర్తన యందు వీరి యొక్క బుద్ధి జ్ఞానము పనిచేయదు. ఎందుకంటే రవి కూడా అంటే ఆత్మ చైతన్య కారకుడు. ఆత్మని కరెక్ట్గా పనిచేస్తూ మన శరీర ధర్మాలు, ఆరోగ్యాన్ని కాపాడుతూ మనం చేసే ప్రతి పని యందు కూడా రవి యొక్క కారకత్వం ఉంటుందండి. సిగ్నిఫికెన్స్ ఆఫ్ సన్. కాబట్టి ఈ రవి దాదాపుగా జూలై 16వ తేదీ వరకు కుంభరాశి వారికి అయోగ్యుడు. వ్యాపారం పైన ఆలోచనలు ఉంటాయి, ఏదేదో చేయాలనుకుంటారు. వ్యాపారంలో కొంతమంది లాభాలని గడిస్తారు, సరే అంతవరకు నడుస్తుంది. ఉద్యోగంలో కొంతమందికి ఉద్యోగాలు పోతే, కొంతమంది ఉద్యోగాలు పోయిన వాళ్ళకైతే కనుక మానసిక వ్యధ ఎప్పుడు వస్తుందో అని చెప్పి ఇంటర్వ్యూలు పెడుతూనే ఉంటారు. వాళ్ళందరికీ జూలై 17 తర్వాత ఉద్యోగాలు వస్తాయి. కుంభరాశి వారికి జూలై 17 తర్వాత వారి జన్మజాతకంలో గనక రవికి గురుడికి సంబంధాలుండి మంచి లగ్నం అయ్యి దశలు అంతర్దశలు బాగుంటే, గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో, వారికి ఎవరైతే ఇంటర్వ్యూలు చేశారో కంపల్సరీ వారికి గవర్నమెంట్ జాబ్స్ వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు కుంభరాశులు. జన్మజాతకం అనుకూలిస్తే గుర్తుపెట్టుకోండి. కాబట్టి వారు చేసే సేవకా వృత్తిలో కొంతమంది కుంభరాశి వారికి గవర్నమెంట్ యొక్క సహాయ సహకారాలతో పాటుగా గవర్నమెంట్ గుర్తింపు లభిస్తుంది, కీర్తి సన్మానాదులు జరుగుతాయి. వీరికున్న గృహపరమైనటువంటి, వాహనపరమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతా, అంటే దోషాలంటే వాటిపైన ఉన్నటువంటి రుణాలన్నీ కూడా తీర్చేసేటటువంటి శక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో బహు మార్పులు జరుగుతాయి. ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి, దాని ద్వారా ధనము ఇంప్రూవ్మెంట్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీరు కష్టపడితే, జాగ్రత్తగా మాట్లాడితే, గొడవలు పడకుండా ఉన్నట్లయితే చాలా యోగ్యకరమైనటువంటి అభీష్టాలు, గృహయోగము కలగడానికి అవకాశాలు ఉంటాయి. వాహన యోగాలు, ముఖ్యంగా వివాహాలలో మాత్రము కొంచెం పూర్తిగా విరుద్ధంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మగవాళ్ళైతే కన్యాపాశుపత హోమము, స్త్రీలైతే వరపాశుపత హోమము వివాహ యోగ్యత కోసం చేసుకోండి. అదే కనుక దంపతుల మధ్య ఎడబాట్లు ఉన్నట్లయితే కనుక మాలాంటి గురువుల్ని సంప్రదించి దానికి దాంపత్య పాశుపత హోమాలు అనేవి, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి హోమాలు, జపాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి గురువుల్ని సంప్రదించి జాతక విశ్లేషణ చేయించుకొని బాగుపడ్డ వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. మన దారి మందే, గ్రహాల దారి మందే. అనవసరంగా రూపాయి ఖర్చు పెట్టడం ఎందుకు అనుకున్నారనుకోండి, జీవితమే ఖర్చు అయిపోతూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే జూలై ఎండింగ్ తర్వాత ఇప్పుడు నడుస్తున్నటువంటి కాలసర్పయోగ దోషంలో ఉన్న గ్రహాలన్నీ కూడా శుక్రుడు బయటికి రావడంతో పూర్తిగా ఆ దోషం వెళ్ళిపోతుంది. కాబట్టి కొంతవరకు కుంభరాశి వారు భవిష్యత్తులో ఒడ్డునబడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడడానికి అవకాశం తీసుకోండి. ముఖ్యంగా ఈశ్వర రుద్రాభిషేకాలు ఎక్కువగా చేసుకోండి. ఉద్యోగంలో ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆర్థికంగా ధన నష్టాలు, రుణ ఒత్తిళ్లు కూడా కాస్త ఎక్కువగా ఉంటాయి. చేసే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో భాగస్వాముల మధ్య కానీ బాగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక స్త్రీ పరిచయం వల్ల కూడా మీ జీవితంలో, దాంపత్య జీవితంలో దాన్ని ఏమంటారంటే మండే బొగ్గులు వేసుకున్నటువంటి జీవితం ప్రారంభమవుతుంది. జాగ్రత్తగా ఉండండి. శ్రీమాత్రే నమః.